లూకాసు వార్త 18వ అధ్యాయం 31-33 వరకు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచును. యేసుక్రీస్తు తనను గూర్చి ఈ మాటలు స్వయంగా చెప్తున్నాడు. శిలువ మరణమునకు అప్పగించుకొనుటకు ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. యేసు శరీరము మన శరీరము లాంటిది కాదు. జీవజలపు ఊటలు సంపూర్ణంగా ఆయన శరీరముతో కలుపబడి ఉన్నవి. ఆయన శరీరములో పునరుత్థానపు శక్తి కూడా ఉన్నది. ఆ పరలోకపు నిత్యమైన వాక్యము ఆయనలో శరీరంగా చేయబడింది. అది కృప సత్యములతో నింపబడిన శరీరం. నీవు ఆ శరీరాన్ని పాతిపెట్టినట్లయితే అది తిరిగి లేస్తుంది. ఆయన శరీరంలోని ప్రతి కణములో పునరుత్థానపు శక్తి ఉన్నది. శరీరమును అపవిత్రపరచు పాపము ఆయన శరీరము యొక్క ఏ కణములోనైనా కనబడదు. ఈ శరీరము లోకపాపము కొరకై బలిగా అర్పించబడినది. ఆ శరీరమే దేవుని ఉన్నతమైన తలంపులను పరిపూర్ణంగా నెరవేర్చినది. నిత్యమైన సత్యమునకు సృజనాత్మకతకు మూలమైనవాడు ఎందుచేత మరణము ద్వారా కట్టివేయబడినాడు? లోకపాపమును ఆయన మీదకు తీసుకునుట ద్వారా ఆయన శరీరము మరణమును రుచిచూచింది. మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్యకుమారుడు చంపబడి తిరిగి లేచును అని గొప్ప నిశ్చయంతో యేసు చెప్పాడు. అటువంటి భయంకరమైన శిక్షను అంగీకరించుటకు ఆయనకున్న ధైర్యము మానవాతీతం. పునరుత్థానపు సూత్రము మానవ మనస్సు గ్రహింపుకు మించింది. యేసుక్రీస్తులో తప్ప మరెక్కడ లోకంలో ఈ సూత్రం క్రియ చేయుట నీవు కనుగొనలేవు. ఆయన ఒక మనుష్యుడా లేక ఆయన దేవుడా అనే తలంపు మనకు వస్తుంది. నేను యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మానవుల పాపక్షమాపణ కొరకైన గొప్ప బలియాగాన్ని నేను తప్పక చేయవలసి ఉన్నాను అని యేసు చెప్పాడు. తండ్రి నాతో ఉన్నాడని ఆయన ప్రకటించాడు. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఒక మచ్చలేని జీవితాన్ని జీవించి ఎంతో దిగజారిన మరణం యొక్క అంచున ఆయన నిల్చున్నాడు. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ముందుగా చూచి ఆయన ముందుకు వెళ్ళాడు. ఒక బలవంతుని ఓడించి శక్తిహీనునిగా చేసి చీకటి సమూహములు లోకమును పరిపాలించుండగా ఆయన నిశ్చయతో ముందుకు నడిచాడు. మర్త్యులైన మనుష్యులకు నిత్యజీవమునిచ్చుటకు, వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినట్లు చేయుటకు ఆయన తన యాత్రలో ఉన్నాడు. ఆయన వెనుదిరుగడు. శిష్యులు విచారంతో నిండి ఉన్నారు. ముందు జరిగిన సంఘటనల ప్రాముఖ్యతను వారు గ్రహించలేదు. మీరు వాటిని ఇప్పుడు సహించలేరు, అయితే మీ విచారము ఆనందంగా మార్చబడును అని యేసు చెప్పాడు. మీ ఆనందం పరిపూర్ణంగా చేయబడును అని యేసు చెప్పాడు. ఈ క్రీస్తు మనస్సును, ఈ క్రీస్తు ప్రత్యక్షతను, ఈ క్రీస్తు శక్తిని మనం ఎందుకు కలిగి ఉండలేదు? హృదయాల్లో ఆయన మాటలను నమ్మి మనం ఈ శక్తిని పొందగలము. ఏలియా, హానోకు మరణాన్ని రుచి చూడలేదు. ప్రవక్తలు, శిష్యులు, ఇతర పరిశుద్ధులు మరణం గుండా వెళ్లారు. అయితే వారు నిర్భయంగా, ఏ విధమైన విచారం లేకుండా మరణము గుండా విజయంలోనికి వెళ్లారు. యేసులో నమ్మకముంచువారు నిరంతరము జీవిస్తారు. లోకస్తుల వలె వారు మరణమునకు భయపడరు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని హెబ్రీ 2:15 చూస్తున్నాం. యేసు నిత్యమైన విషయాలను చూచి వారికి బోధించాడు. మనం వాటిని గ్రహించున్నట్లు మన కొరకు ఆయన సాధ్యపరచును. క్రీస్తులోనున్నవారు మరణము జీవితమునకు అంతము కాదు అని గ్రహిస్తారు. శరీరం మరణించిన తరువాత క్రీస్తుతో వారు నిరంతరము జీవిస్తామని వారికి తెలియను.